కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం, విదేశాల్లో వాళ్ళు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉంటారు. కొందరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసులు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవి కాకుండా లంకలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో 170 మంది రైతులు, 337 ప్లాట్లు. అయితే వాళ్ళలో 42 ప్లాట్లు 13 మందే రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నాం. ఇంకా 157 మంది రైతులు 295 మంది ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అయితే అక్కడ వాళ్ళు కొందరు మేము వేరే వాడికి అమ్మేమని వాళ్ళకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్లో రిజిస్ట్రేషన్స్ కావట్లా. అయితే వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. 157 మంది రైతులకి సిఆర్డీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇంతవరకు కేవలం 13 మంది రైతులు 42 ప్లాట్లు మాత్రమే చేసుకున్నారు. ఇంకా 295 మంది చేసుకోవాలా. రైతులు 157. సో 157 రైతులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ 295 ప్లాట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఇంటర్నల్ సమస్యలు ఏమన్నా ఉంటే అవి సాల్వ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బ్యాలెన్స్ మనం ప్లాట్లు అలాట్ చేయాల్సింది 719.04 ఎకరాలు ఉంది. 719.04 ఎకరాలు. దానికి కూడా యాక్చువల్గా అంటే పెనుబాక ఉండవల్లి ఇంతవరకు లేఅవుట్ లేదు. ఇప్పుడు లేఅవుట్ వేసి యాక్చువల్గా పబ్లిక్ నుంచి యాక్చువల్గా ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటున్నారు. అది అయిపోయింది. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక 10 రోజుల్లో లాటరీ వేసి ఎవరైతే రైతులు 350 ఎకరాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి వెంటనే అది ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ప్లాట్లు లంక లాట్స్ జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు, జరీబ్, నాన్ జరీబు, రోడ్డు హిట్స్, దీని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము. వారు ఒక 1 మంత్ టైంలో వెరిఫై చేస్తామన్నారు. అది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది జెన్యున్గా ఉందా లేదా అనేది వెరిఫై చేయమన్నాం. అది వెరిఫై చేస్తున్నారు. 1 మంత్లో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని కమిటీలో ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రావణ కావచ్చు, మేము డెసిషన్ తీసుకొని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు రాజధానిలో ప్రధానమైనటువంటి రాజధాని రైతులు ఈ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా 2వ దశ ల్యాండ్ పూలింగ్ మీరు ఎందుకు వెళ్తున్నారు? నాకు ఇక్కడ రైతులు గత 5 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మాకు ఏ రకమైనటువంటి అష్యూరెన్స్ ఇస్తారని అడుగుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి, ఎయిర్పోర్ట్ వచ్చేదిగా చేయండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు, అది వచ్చేది చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు. అందువల్ల దాని మీద ముందుకు పోతాం. కమిటీ రాకముందు అధికారుల వైఖరితో ఇబ్బంది పడ్డాం. కమిటీ వచ్చాక మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఏం చెప్పినా కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ అని చెప్పి రైతులు చెబుతున్నారు. అంటే కమిటీలో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఒకసారి వెరిఫై చేయటం బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు కొందరు అధికారులు కొందరికి ఫేవర్ చేశారన్నారు. అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అప్లికేషన్ తీసి వెరిఫై చేయమన్నా. వెరిఫై చేసి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ రోడ్డు హిట్ కావచ్చు, జరీబ్ కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, రిక్వెస్ట్ చేసినవన్నీ వెరిఫై చేసే విధంగా చేయమన్నా. అది చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. దానికి 1 మంత్ టైం పెట్టుకున్నాం. అందువల్ల రైతు సోదరులు ఈ 1 మంత్ కొద్దిగా ఓపికగా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తాను. కమిటీలోని సభ్యులు కొంచెం సహనంతో వ్యవహరించాలి రైతులతో మాట్లాడేటప్పుడు అని కూడా చెబుతారు. ఖచ్చితంగా సహనంగానే వ్యవహరించి అందరినీ కూల్గానే తీసుకుపోతాం. థ్యాంక్ యూ. మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ లేకుండా మాకు మిగిలిన రైతులు వాళ్ళ ఫ్లాట్స్లో డ్రైనేజ్ జనరల్గా మైనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇప్పుడే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వరకు అన్ని ప్యాకేజీలు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ అవి కూడా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కడ ఆగల. ఎక్సెప్ట్ ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వకుండా అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఉందో అక్కడ ఆగి ఉండే. అది కూడా ఏంటంటే కోర్టు కేసులో అంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము, దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని ఏజీ గారు సలహా ఇచ్చారు. దానికి కోర్టుకి సబ్మిట్ చేసాం. అందులో కొన్ని విత్డ్రా అయినాయి, బ్యాలెన్స్ కూడా త్వరలో విత్డ్రా అవుతాయి. విత్డ్రా అవగానే ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇష్టం లేకుండా ఆగుండో దాని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాం. ఈరోజు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని, తీసుకొని అవి కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ టైంలో ప్లాన్ ప్రకారం 100% పూర్తవుతాయి. బెంగళూరు ఊటీ లాంటి చోట బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి ఈ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టడం ఉంటాయి. ఇందులో రాజధానిలో అన్ని రకాల డెవలప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే డిఫరెంట్ కంట్రీస్ పార్క్స్ కూడా పెట్టమన్నారు. ఇవాళ యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం, ఒక కన్క్లూజన్ రాలేదు. డిఫరెంట్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఎలాంటి ఫ్లవరింగ్ కానీ ట్రీస్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గర ఉండాలని దాని మీద కూడా యాక్చువల్గా వీఆర్ వర్కింగ్. బయాలజీ స్టూడెంట్స్ కోసం ఈ బయోడైవర్సిటీ పార్కులో 200 ఎకరాల్లో పెడుతున్నాం. మీరు ఏదైతే అడిగారో 200 ఏకర్స్లో అది కూరగాయలు యాక్చువల్గా దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసాం. ఇంకా డీటెయిల్గా రేపు మార్నింగ్ మళ్ళీ కూర్చుంటున్నా, రేపు కూర్చొని డిస్కస్ చేసాం. రాజధాని గ్రామాల్లో మన మౌలిక వసతుల గురించి యాక్చువల్గా 900 crores అది ఎస్టిమేట్ చేసాం. అది ఆల్రెడీ కాంట్రాక్టర్స్కి అలాట్ చేసాం. యాక్చువల్గా వాళ్ళందరూ సర్వే చేసుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్లో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇవన్నీ చేస్తున్నామో దానికి అవి లెవెలింగ్ రావాలి. లెవెలింగ్ అందువల్ల యాక్చువల్గా ఆ సర్వే లెవెలింగ్ జరుగుతుంది. ఒకవేళ అది డౌన్లో ఉండి ఈ రోడ్ సైడ్స్ ఉంటే వాటర్ రివర్స్ అవుతుంది. అలా కాకుండా గ్రామ కంఠాల్లో పడే వాటర్ కానీ, రెయిన్ వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ అవన్నీ ఫ్లో వచ్చి మెయిన్లోకి రావడానికి సర్వే చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒక 15 రోజులు టైం అడిగారు. అది అవ్వగానే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ముందు పోతున్నారు. మళ్ళీ 15 రోజుల తర్వాత కూర్చుంటారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేసామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా. దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదైన తర్వాత దాన్ని ముందుకు పోతున్నారు. ఎవరైతే రైతు సోదరులు ఏమంటారో ఇస్తానంటారో వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం. అందుకని దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్చువల్గా మరి ఎవరిని ఇస్తారంటే నేనే వచ్చి కూడా తీసుకుంటాను. అదే కదా ఇప్పుడు చెప్పింది, లేఅవుటే కదా ఇప్పుడు చెప్పింది. లేఅవుటే రైతు సోదరు ఇక్కడ ఒక సెల్ పెడతాం, మన ఆఫీస్లో ఒక సెల్ పెడతాం. అప్పుడు పెట్టినట్టే ఒకరిని ఏ రైతు అయినా ఇస్తానని ఫోన్ చేస్తే నేనే 2014-19 లాగే ఈ మధ్య కూడా తీసుకున్నా. ఈ మధ్య కూడా నేను యాక్చువల్గా పోయి కొన్ని ఏరియాలో రైతు సోదరులను వాళ్ళు కలిసి తీసుకున్నా. అందువల్ల ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.